వైకాపా పాలనలో జరిగిన అక్రమాలపై తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది. ఇంజనీరింగ్ విభాగాల్లో చేపట్టిన నిర్మాణాలు, శ్రీవాణి ట్రస్ట్ నిధుల వినియోగం, వీఐపీ టికెట్ల కేటాయింపుల అవకతవకలపై విజిలెన్స్ అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. తిథిదేను ప్రక్షాళిస్తామన్న సీఎం చంద్రబాబు ప్రకటనలకు అనుగుణంగా చర్యలు ప్రారంభించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 5 ఏళ్లలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విభాగం విచారణ ప్రారంభించింది. ఆర్జిత సేవ, వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల కేటాయింపు, ఇంజనీరింగ్ విభాగంలో వందల కోట్ల రూపాయల నిధుల వ్యయం, శ్రీవాణి ట్రస్టు టికెట్ల అమ్మకాలు, తిరుమలలో వసతి గృహాల ఆధునికీకరణపై దృష్టి సారించింది. శ్రీవాణి ట్రస్టు ద్వారా దర్శన టికెట్లు కేటాయించి సమకూరిన నిధుల వినియోగంపై విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. శ్రీవాణి ట్రస్టు నిధులతో ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల పునరుద్ధరణ పనులపై ఆరా తీస్తున్నారు. వైకాపా పాలనలో తిరుమలలో భక్తుల వసతి గృహాల ఆధునికీకరణ పేరుతో కోట్ల రూపాయల నిధులు వ్యయం చేయడంపైనా విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. వరాహస్వామి అతిథి గృహం, నారాయణగిరి వసతి గృహాలతో పాటు సాధారణ భక్తులకు కేటాయించే వసతి గృహాల ఆధునికీకరణ కోసం కేటాయించిన నిధుల వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు తిరుపతిలో గోవిందరాజస్వామి సత్రాల్ని కూల్చి 460 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన నిర్మాణాలు, వసతి గృహాల టెండర్లు తదితర అంశాల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తిరుమలలో డొనేషన్ విధానంలో కాటేజీల కేటాయింపులో చోటు చేసుకున్న అక్రమాల్ని గుర్తించే దిశగా చర్యల్ని ప్రారంభించారు. నిత్యాన్నదానం, లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన ముడిసరుకుల కొనుగోలు తదితర అంశాలపై దస్త్రాల్ని పరిశీలిస్తున్నారు.